అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. 29 గ్రామాల్లో 34,000 మంది రైతులు దాదాపుగా 33,000 ఎకరాల భూమి అమరావతి రాజధానికి దానం చేశారు. 2019 నుంచి 2024 దాకా నానా బాధలు పడి ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ కాలం ఉద్యమం చేసి అమరావతి రాజధానిని బతికించుకున్నందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగింది. తాజాగా 250 కోట్ల రూపాయల కౌలు బకాయిలు విడుదల చేశారు. ఇక రైతుల ఖాతాలో ఇప్పటికే పడిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా 14 శాఖలకు విడుదల చేసింది. ఆరోగ్యశ్రీకి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, 10 లక్షల రూపు ఎవరైతే కాంట్రాక్టులు చేసి బిల్లుల కోసం గడిచిన 5 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారో కార్యాలయాల చుట్టూ వారికి విముక్తి కలిగింది. ఇక పోలీసు ఉద్యోగాల్లో ఎవరైతే ఆ లీవ్స్ సరెండర్ చేశారో వాళ్ళకు కూడా అమౌంట్ 250 కోట్లు వచ్చేసింది. ఉద్యోగస్తులు జీపీఎస్ కూడా 500 కోట్లు చెల్లించారు. దాదాపుగా 6,500 కోట్ల రూపాయల సంక్రాంతికి ముందే రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మందికి ప్రయోజనం కలిగే విధంగా రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి రైతులకి ఇచ్చిన ఫ్లాట్స్కి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3,500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో జనవరి చివరి వారం నుంచి పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నాయి. అమరావతి రాజధానిలో మీ ప్రాంతంలో గజం ధర ఎంత పలుకుతుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.